వారణాసి సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అఘోరాలతో రాజమౌళి గారు సినిమా షూటింగ్ చేస్తున్నారని జెప్పేసి అది ఒక భారీ ఎపిసోడ్ అని జెప్పేసి కూడా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. సో, రాజమౌళి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఆ రకంగా పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. ఏంటి అప్డేట్? ఎలా ఉండబోతుంది ఈ ఎపిసోడ్ అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. సో 'వారణాసి' చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమా ఇది. రాజమౌళి గారు, మహేష్ బాబు గారంటే ఆ కాంబినేషన్ వేరే లెవెల్. మరి సినిమాకి సంబంధించి షూటింగ్ నడుస్తున్న వేళ ఈ క్రేజీ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఏంటి ఎలా ఉండబోతుంది సీన్? ఎలా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి గారు? ఆ సీన్ గురించి ఒకసారి. బయటికొచ్చిన అప్డేట్ ఏంటంటే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' షూటు. హ్మ్. అది కామనే రాజమౌళి గారికి. మొత్తం ఇప్పటికి 'బాహుబలి' సెట్ అట్లాగే ఉందక్కడ. అదేదో విజిటర్స్ కోసం ఉంది. అవును. ఇంకో గ్రౌండ్‌లో ఏదన్నా చేసుకొనుండొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన నాగబంధంలో వాడారు కదా చాలా వరకు. హ్మ్. రాజమౌళి అలా చేయట్లా చూడు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి ₹150 ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అంతమంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళందరికీ మేకప్‌లు ఏయించి, అంటే ఇప్పుడు అఘోరాల టైప్‌లో వాళ్ళు కనపడాలి కదా! నిజంగా మంచిగా తీస్తాడు. ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు నువ్వు కాశీ, వారణాసి చూపియాలంటే కనీసం ఒక 200, 300 మంది అఘోరాలను చూపియాలి. అక్కడ ఉంటారు. అలాగే నువ్వు వెళ్తుంటే అలా అక్కడొకరు అక్కడో కనిపిస్తానే ఉంటారు. వాళ్ళంతా నీకు తర్వాత కుంభమేళాలో తప్ప ఇంకేడ కనబడరు. సో, కాబట్టి చాలా అఖాడాలు ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు జస్ట్ ఆ బ్యాక్‌డ్రాప్, ఆ సెట్ అవన్నీ ఏస్తున్నావు కాబట్టి నీకు అవసరం. సో, యూ ఆర్ డూయింగ్ దట్. చాలా రోజుల తర్వాత జూనియర్ ఆర్టిస్టులకి పండగ కొన్ని ఒక నెల, 2 నెలలు వరుసపెట్టి ఇప్పుడు ఆ సినిమా అయ్యేంత వరకు ఒప్పుకున్నారనుకో 2 మంత్స్‌కి కదా! రోజు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1000, 2000 చూసుకున్నా కూడా బోలెడంత డబ్బులు వాళ్ళకి ఈ 2 నెలలు బాగా గడుస్తాయి. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్టులని చాలా తక్కువ మంది పెట్టుకున్నారు. మొన్న డాన్సర్స్‌లో కూడా అదే కదా గొడవ. మమ్మల్ని పెట్టుకోవట్లేదని. సో, రాజమౌళి సినిమా వచ్చినప్పుడు అంటే ఇట్లాంటోళ్ళ సినిమాలు వచ్చినప్పుడు వీళ్ళకి అంటే విజువల్ వండర్సే కదా అన్ని వెనకాల వీళ్ళు ఎటు ఫ్రేమ్ పెడితే జనాలు కావాలి. మగధీర నుంచి వస్తుంది ఇది. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ. అండ్ ఇంకా మొన్న ఏం రిలీజ్ చేశారు 'మందాకిని'. 2 ఫోటోస్ పెట్టేసి 'మందాకిని' నవ్వితే అందం, నవ్వకపోతే అగ్ని. అవును. అంటే మేబీ ఆమెను 2 వేరియేషన్స్‌లో చూపిస్తున్నారు. అండ్ 'కుంభ' ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో మహేష్ బాబు అండ్ కుంభకర్ణుడితో ఫైట్ చూపిస్తున్నారు. హ్మ్. ఇక్కడ వచ్చేసేమో ఈయన పేరు కుంభ. మరి ఈయన కుంభకర్ణుడిలా లేడు. కొంచెం ఉన్నాడు. కాకపోతే మేబీ ఇంకో జన్మెత్తి ఇంకేదైనా ఏమైనా టైమ్ ట్రావెల్ ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. 'మగధీర'లో చూపించినట్టుగా. సో, ఇట్లాంటి కథలు రాయడం వాళ్ళ నాన్నకి వెన్నతో పెట్టిన విద్య. తీయడం ఈయనకు కూడా వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ కుటుంబం అంతా కలిసి తీసుకుంటారు. ఇప్పుడు నీకు 'రామాయణం' జర్నలిస్ట్‌లకు చూపించినట్టుగా ఇది ఇది అవసరంలా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లోనే చాలామంది ఉన్నారు మేధావులు. హ్మ్. వాళ్ళందరూ కలిసి చూసి ప్రతి దాన్ని చెక్కుకుంటూ వెళ్తా ఉంటారనమాట. నీట్ అవుట్‌పుట్ వస్తది. అంటే జనాలకి ఈజీగా అర్థమయ్యేలాగా. బానే ఉంటది 100%. అండ్ ఎప్పుడో దుర్గా ఆర్ట్స్ కేఎల్ నారాయణకి ఇచ్చిన మాట అది. నిలబెట్టుకున్నాడు. నెక్స్ట్ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్. ఆయన ఎక్కడి నుంచైనా రాజమౌళి అంటే ఆయనకు ఫండ్స్ ఎక్కడి నుంచన్నా వస్తాయి కదా! 1200 కోట్లని చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాడు. అవన్నీ మళ్ళీ కట్టుకోగల స్తోమత కూడా ఉన్న అంటే ఆ రేంజ్ డైరెక్టర్ ప్రీ రిలీజ్ బిజినెస్సే వచ్చేస్తది అంత ఆయనకి. మళ్ళీ ఇచ్చేసుకుంటాడు. అంత కలెక్ట్ చేస్తాడంటే కలెక్ట్ చేస్తది. ఎందుకు చెప్పనా? ఇప్పుడు 'ఒడిస్సీ' ఉంది. అన్ని స్క్రీన్‌లలో రిలీజ్ చేసేసరికి నిన్న 2 డేస్‌కి 2000 సీఆర్ తెలుసా ప్రపంచవ్యాప్తంగా. ఓకే. ఇప్పుడు ఈయన కూడా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నాడు. మరి ఎన్ని స్క్రీన్సో తెలీదు. ఖచ్చితంగా డబ్బులొస్తాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మన సినిమా మార్కెట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కదా! ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. కాబట్టి అన్నిట్లోనూ రిలీజ్ చేసుకుంటారు. అండ్ రామాయణం తర్వాత రావడం నాకు నచ్చింది. ఎందుకు చెప్పనా? ఇప్పుడు ఈ రామాయణం వచ్చిందనుకో, ఈళ్ళు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తీస్తారు కాబట్టి, ఇప్పుడు ఇండియన్ సినిమా చాలామంది చూస్తున్నారు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చూస్తారు. వాళ్ళకి రామాయణం బాగా అలవాటయిన తర్వాత, ఈయన ఇది ప్రెజెంట్ చేసాడనుకో, ఇంకా బాగా నచ్చుద్ది. ఈ దీని మీద అంచనాలు కూడా బావుంటాయి. ఇంకా రావాలి. బట్ ఎందుకు ధైర్యం చేయట్లేదు చాలామంది అంటే, ఈ రోజుల్లో పురాణాలను టచ్ చేయాలంటే మినిమమ్ 300-400 సీఆర్. ఇప్పుడు వీళ్ళు కూడా 1200 కోట్లది. ఖర్చు పెట్టాలి. ఏది షూటింగ్‌కి
యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఇప్పుడు ఒక యుద్ధం ఎపిసోడ్ది ఎంతమంది కావాలి నీకు, కోట్లు అక్కడే పోతూ ఉంటాయి. సో అందుకే ఎందుకు అవసరమా టచ్ చేయడం అని చాలామంది టచ్ చేయట్లేదు, అందుకే పురాణాలు రావట్లా. సో ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు తీయడం, అందరికీ పరిచయం చేయడం మంచి విషయమే చెప్పాలి అంటే. ఇది హిట్ అవుతుంది. హిట్ అవ్వడం అంటే ఇప్పుడు కలెక్షన్లేగా నీకు కావాల్సింది. కలెక్షన్ ఖచ్చితంగా వస్తాయి, నువ్వు రిలీజ్ చేసిన థియేటర్స్ని బట్టి వీళ్ళు భారీ లెవెల్లో రిలీజ్ చేస్తారు. ఇంకోటి ఆల్రెడీ ఆస్కార్ని ఎలా పట్టుకురావాలో వీళ్ళకి టీంకి బాగా అలవాటైంది, అకాడమీలో చోట్లు కూడా సంపాదించుకున్నారు కాబట్టి నెక్స్ట్ వారణాసి కూడా బోల్డెన్ ఆస్కార్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఏదో ఒక విభాగం. ఓకే, సంథింగ్ సౌండో ఇంకేదైనా టెక్నికల్ ఆస్పెక్టో ఎడిటింగో వాట్ ఎవర్ అట్లా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.